చేద్దాం మనం. విజయభాస్కర్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. సో ఏంటి ఇప్పుడు సరే ఈడీ తేలుస్తోంది, ఈడీ అనేక రకాలైనటువంటి అంశాలను బయటపెడుతోంది. సో నకిలీ లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్ అన్నారు, మీరు స్కామ్ లేదంటున్నారు. ఇప్పుడు రవాణాకి సంబంధించినటువంటి విషయంలో కూడా భారీ ఎత్తున అక్రమాలు జరిగాయి, షెల్ కంపెనీలకు డబ్బులు వెళ్ళాయి. అంతేకాకుండా సిగ్మా అనేటటువంటి ఈ చైన్ సొల్యూషన్స్కి సంబంధించినటువంటి ఆ సంస్థ ఏదైతే ఉందో దీంతో అసలు ప్రమేయం లేకుండా వాళ్ళని కేవలం వాడుకున్నారు, 4% ఇచ్చేసి మిగతా 96% వివిధ కంపెనీలకి పంపించారు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఏంటి అసలు స్కామ్ ఉందా లేదా, మీరు అంటున్నట్టు ఇది కేవలము మీ మీద జరుగుతున్నటువంటి కుట్రనా లేకపోతే మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, అసలు మీరు ఎలా డిఫైన్ చేసుకుంటారు? ఇవన్నీ కూడా బయట ఉన్నాయి, వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పండి. సభ్యులందరికీ నమస్కారం అండి, ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏమండి, ముఖ్యంగా ఈ ట్రాన్స్పోర్ట్ స్కామ్ అనేది శుద్ధ అబద్ధం అండి. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఇవాళ మనం చూస్తున్నాం, మనం కిలోమీటర్కి ఇప్పుడు వేరైనా కారు మాట్లాడుకున్నా కూడా కిలోమీటర్కి 20 నుంచి 25 రూపాయలు అట్లా తీసుకుంటున్నాం. ఏది ఎక్కడికి పోయినా మనం గత 2 సంవత్సరాల నుంచి 2-3 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి నడుస్తుంది. ఇప్పుడు అసలు కిలోమీటర్కి 13 నుంచి 33 రూపాయలు ఇచ్చారు గవర్నమెంట్. ఆ తర్వాత ఈ కుంభకోణం జరిగింది. ఈ కుంభకోణం 195,000 కోట్లు 195 కోట్లు భారీ మొత్తంలో చేతులు మారాయి అని అంటాం. తద్వారా ఆ కారుమూరి నాగేశ్వరరావు గారిని ఇంటి మీద ఈడీ దాడులు జరపటం. అసలు కారుమూరి నాగేశ్వరరావు గారికి సంబంధం ఏంటంటే ఇందులో అక్కడ సిగ్మా కంపెనీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో సుదర్శన్ కంపెనీ అనే దానికి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇచ్చుకున్నారు. అసలు వాళ్ళకి ఎక్కడ ఎటువంటి కంపెనీయే లేదు. కారుమూరి నాగేశ్వరరావు గారు వాళ్ళకి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ కంపెనీ కానీ ఎటువంటిది కానీ వాళ్ళకి లేనే లేదు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు ఏదో చేసుకున్నప్పుడు ఆ సుదర్శన్ కంపెనీ అనేవాళ్ళు పరిచయాలు ఉంటే ఉండొచ్చు. పరిచయాలు ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఇది ఉన్నట్టు ఈడీ స్కామ్ చూపించారు. కారుమూరి నాగేశ్వరరావు గారు ఏం చెప్పారు, విశాఖ ఫ్యాక్టరీలో ఇట్లా విస్ఫోటనం జరుగుతుంది, విస్ఫోటనంలో ఖచ్చితంగా జనం చచ్చిపోతారని ఆయన ముందే ఊహించి చెప్పాడు. దేనికి చెప్పాడు? అది ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ఇటువంటి పూర్తిగా చూపించి దాన్ని ప్రైవేట్ పరం చేయాలనే ప్రయత్నంలో అది ముందే విషయం చెప్పాడు. దానికి మనం సాక్ష్యం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే లోకేష్ గారు 8 మంది అయినా చనిపోయిందని వచ్చి అడిగారు, మనందరూ వింటానే ఉన్నాం. ఆ విషయం ముందే కారుమూరి నాగేశ్వరరావు గారు బయట పెట్టారు కాబట్టి కారుమూరి నాగేశ్వరరావు గారు నోరు ముయించాలి కాబట్టి ఏదో ఒక నింద చూపించమనండి. కారుమూరి నాగేశ్వరరావు గారు ఏ లెక్కల ట్రాన్స్పోర్ట్ ఉందో లేకపోతే కారుమూరి చూపిస్తారు సార్, మీకు నాకు కాదు కదా. కాదు సార్, ఇప్పుడు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది మీ దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చి చూపించారు.